వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. గుండ్లపాడులో టీడీపీ నేతల హత్య వెనుక వైసీపీ నేతల హస్తం ఉందన్నారు మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి. ప్రధాన నిందితుడు వెంకట్రామయ్య వైసీపీ నేతలతో టచ్లో ఉన్నాడని ఆరోపించారు. పిన్నెల్లి సోదరులు నియోజకవర్గంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల హత్యల వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదంటున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జరిగినటువంటి జంట హత్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు హత్యలు జరగాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందనేది తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఆల్రెడీ మాచర్ల నియోజకవర్గం అంటే ఫ్యాక్షన్ ఒక నియోజకవర్గం ఉంది. ఇప్పుడు హత్యలు కూడా జరిగాయి. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటిది. సో ఎలా చూడొచ్చు, అంటే ఈ హత్యలకు కారణం ఏందని మీరు భావిస్తున్నారు? ఈ సంవత్సర కాలంగా ఎన్నికల రోజు, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత వైసీపీ చేసిన విధ్వంసకాండ మరి ప్రజలందరూ కూడా గమనించారు. అయినప్పటికీ ఈ నియోజకవర్గాన్ని శాంతియుత వాతావరణంలో నడిపిస్తున్నాము. కొన్ని ఓర్వలేని శక్తులు దీని వెనక ఉండి గ్రామాల్లో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని కూడా మరి రెచ్చగొట్టే విధంగా చేస్తూ గ్రామాల్లో చిచ్చుబట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పేసి నేను పదే పదే కూడా తెలుగుదేశం శ్రేణులను కూడా హెచ్చరిస్తూ వస్తా ఉన్నాను చాలా కాలంగా. ఈరోజు గుండ్లపాడులో జరిగిన హత్య ఏదైతే జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు హత్య తెలుగుదేశంలో ఉన్న ఒక కుటుంబంలోని వ్యక్తులు ప్లస్ వైసీపీ వ్యక్తులు కలిసి చేసిన హత్య ఇది. గ్రామాల్లో శాంతియుత వాతావరణాన్ని రెచ్చగొడుతున్న కారణంగా నేను ఆ గ్రామంలో వాళ్ళందరినీ కూడా మరి హెచ్చరించడం జరిగింది. అందులో ఏదైతే వెంకటరామయ్య ఉన్న అతన్ని కూడా పద్ధతి మార్చుకోమని చెప్పేసి నేను హెచ్చరించడం కూడా జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకుని వైషమ్యాలని రెచ్చగొట్టి నీకు పూర్తి పెత్తనం ఇస్తాము అని చెప్పేసి వెనక వైసీపీ నాయకులుండి మరి ఈరోజు కొంతమంది వైసీపీ గూండాలతో కలిసి ఈ హత్య జరిగింది. మరి కొంతమంది డబ్బాశ చూపారో, పదవాశ చూపారో, దానికోసం అతను తలొగ్గి ఈరోజు వైసీపీ నాయకులతోటి, వైసీపీ వాళ్లతో కలిసి చేసిన ఈ హత్యాకాండ. నియోజకవర్గంలో రెచ్చగొట్టే చర్యలు ఎవరైనా చేపట్టినట్లయితే వాళ్లను వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా గతంలో జరిగిన అక్రమాలు కావచ్చు, ఇప్పుడు జరిగినటువంటి రెచ్చగొట్టే ధోరణి ఏదైతే ఉందో వాటన్నిటి మీద పోలీసుల ద్వారా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోమని ఉంటామని చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, మాచర్ల నుంచి.